హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఈరోజు లీనియర్ పర్మిటేషన్ అంటే ఏంటి, సర్క్యులర్ పర్మిటేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ లీనియర్ పర్మిటేషన్. అయితే పర్మిటేషన్ అంటే ఏం చెప్పాను ఫస్ట్ క్లాస్లో? పర్మిటేషన్ అంటే ఇది 2 స్టెప్స్లో జరుగుతుంది. మెయిన్ పర్మిటేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్. ఓకే, పర్మిటేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్. 2 స్టెప్స్లో చేస్తాం. ఏ విధంగా అంటే ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం, తర్వాత అరేంజ్ చేస్తాం. ఓకేనా? ఇది పర్మిటేషన్. సో లీనియర్ పర్మిటేషన్ అంటే ఏంటి అంటే, లీనియర్ పర్మిటేషన్నే పర్మిటేషన్ అంటాం, అంటే అరేంజ్ చేయడం. అయితే ఏ విధంగా? ఒక లైన్లో అరేంజ్ చేయడం. లీనియర్ ఆర్ పర్మిటేషన్ రెండు ఒకటే. ఏంటి? ఆబ్జెక్ట్స్ని ఒక లైన్లో అరేంజ్ చేయడం. ఆబ్జెక్ట్స్ని ఒక స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేస్తే కనుక ఆ అరేంజ్మెంట్నే ఏమంటాం మనం? లీనియర్ పర్మిటేషన్ అంటాం, ఆర్ సింపుల్గా పర్మిటేషన్ అంటాం. పర్మిటేషన్ ఏ విధంగా చేస్తామని చెప్పాను? సెలెక్ట్ చేయడం, అరేంజ్ చేయడం. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మింట్ అనే వర్డ్ ఉంది. ఓకే, ఏం వర్డ్? మింట్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే 2 లెటర్ పర్మిటేషన్స్ రాయమంటున్నారు. 2 లెటర్ పర్మిటేషన్స్. పర్మిటేషన్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ని ఒక స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేయడం. ఇక్కడ 2 లెటర్సే అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి మొత్తం 4 లెటర్స్ ఉన్నాయి. మనకి 2 లెటర్సే అడుగుతున్నారు. అంటే ఈ 4 లెటర్స్లోంచి ఫస్ట్ 2 లెటర్స్ సెలెక్ట్ చేసుకొని తర్వాత వాటిని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయాలో చూడాలి. ఓకే, సపోజ్ ఫస్ట్ ఎం అండ్ ఐ కన్సిడర్ చేస్తే ఈ విధంగా అరేంజ్ చేశాను, ఎంఐ అని. అండ్ ఈ ఎంఐని ఐఎం అని కూడా అరేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఈ 2 వేస్లోనే కదా. అదేవిధంగా ఎన్ తీసుకుంటే ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? ఎంఎన్ అండ్ ఎన్ఎం, ఈ 2 విధాలుగా అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంటీ కన్సిడర్ చేస్తే ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? ఎంటీ అండ్ టీఎం. ఓకే, అదేవిధంగా ఐ అండ్ ఎన్ కన్సిడర్ చేశాను అనుకోండి, ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? ఐఎన్ అండ్ ఎన్ఐగా అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐటీ టీఐ, ఇంకా ఎన్టీ సెలెక్ట్ చేస్తే ఎన్టీ టీఎన్. సో 2 లెటర్ పర్మిటేషన్స్ అంటే ఈ విధంగా వస్తాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు రన్నింగ్ అనే వర్డ్ ఉంది. ఈ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి టోటల్? 1 2 3 4 5 6 7 లెటర్స్. 7 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 లెటర్ పర్మిటేషన్స్ అడుగుతున్నారు. 3 లెటర్ పర్మిటేషన్స్ అంటే ఏ విధంగా వస్తాయి? పర్మిటేషన్ అంటే ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, తర్వాత అరేంజ్ చేయాలి. సో 3 లెటర్స్ సెలెక్ట్ చేసామనుకోండి, ఇప్పుడు ఆర్యుఎన్ 3 లెటర్స్ సెలెక్ట్ చేస్తే ఈ 3 లెటర్స్ని ఇంకా ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? యుఆర్ఎన్, యుఎన్ఆర్, ఆర్ఎన్యు, ఓకే, ఎన్యుఆర్. ఓకే, ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు కదా. సో ఆ విధంగా 3 లెటర్ పర్మిటేషన్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఎన్ఎన్ఎన్, ఎన్ఎన్ఐ, ఎన్ఐజి, సో ఎట్సెట్రా. ఈ విధంగా 3 లెటర్ పర్మిటేషన్స్ అనేవి వస్తాయి. అదే 4 లెటర్ పర్మిటేషన్ అడిగితే ఏవైనా 4 లెటర్స్ తీసుకొని అరేంజ్ చేస్తాం. ఆర్యుఎన్ఎన్, ఎన్ఎన్ఐఎన్, ఎన్ఐఎన్జి, ఓకే, ఆర్యుఎన్జి. సో ఏవైనా తీసుకోవచ్చు 4 లెటర్స్ అనేవి. 4 లెటర్స్ తీసుకోవడం, వాటిని అరేంజ్ చేయడం. ఓకేనా? ఇది లీనియర్ పర్మిటేషన్. లీనియర్ పర్మిటేషన్ అంటే ఏంటి? ఏవైనా ఆబ్జెక్ట్స్ని స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేస్తే ఆ అరేంజ్మెంట్నే లీనియర్ పర్మిటేషన్ అంటాం. సింపుల్గా పర్మిటేషన్ అనొచ్చు. పర్మిటేషన్ ఏ విధంగా చేస్తాం? ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం, నెక్స్ట్ స్టెప్ అరేంజ్ చేస్తాం. ఓకేనా? లీనియర్ పర్మిటేషన్ అనేది అర్థమైందా? ఇప్పుడు సర్క్యులర్ పర్మిటేషన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, సర్క్యులర్ పర్మిటేషన్. లీనియర్ పర్మిటేషన్ అంటే ఏం చెప్పాం? స్ట్రైట్ లైన్లో అరేంజ్ చేయాలని చెప్పాం. ఓకేనా? అదే సర్క్యులర్ పర్మిటేషన్ అంటే ఒక సర్కిల్లో అరేంజ్ చేయడం. ఓకేనా? సర్క్యులర్ పర్మిటేషన్ అంటే ఏంటి? ఇచ్చిన ఆబ్జెక్ట్స్ని ఒక సర్కిల్లో అరేంజ్ చేయడం. ఇప్పుడు సపోజ్ 1 2 3 4 అనే 4 డిజిట్స్ ఇచ్చారు. అయితే ఈ 4 డిజిట్స్ని ఒక సర్కిల్లో అరేంజ్ చేయండి.
ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? 1 2 3 4 ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ విధంగా అరేంజ్ చేస్తున్నాను. 1 3 2 4. నెక్స్ట్ 2 3 1 4. ఓకేనా? అర్థమవుతుందా? సర్క్యులర్ పర్ముటేషన్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేస్తాం. అయితే లీనియర్ పర్ముటేషన్కి సర్క్యులర్ పర్ముటేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, లీనియర్ పర్ముటేషన్లో మనకి తెలుస్తుంది ఫస్ట్ ప్లేస్లో ఇది ఉంది, అదేవిధంగా లాస్ట్ ప్లేస్ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ సర్క్యులర్ పర్ముటేషన్కి స్టార్టింగ్ ప్లేస్ అంటూ ఉండదు. ఓకేనా? స్టార్టింగ్ ప్లేస్ ఇది అని ఏం లేదు. కాకపోతే ఏదో ఒక నెంబర్తో స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3తో స్టార్ట్ చేసాము అంటే మిగిలిన నెంబర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ ఇదే పర్ముటేషన్స్ చూడండి, ఇక్కడ 3తో స్టార్ట్ చేస్తే ఎలాగుంది? 3 1 4 2 3 2 4 1 3 4 1 2. అర్థమైందా? రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు 1 2 3 4 అనే 4 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 1 2 3 4ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? ఇప్పుడు 1 2 3 4 అరేంజ్ చేశాను. నెక్స్ట్ 2 3 4 1, నెక్స్ట్ 3 4 1 2. ఓకే, నెక్స్ట్ 4 1 2 3. ఇప్పుడు ఇవేంటి? ఇక్కడ లీనియర్ పర్ముటేషన్స్, కానీ ఇవన్నీ కూడా ఒకటే సర్క్యులర్ పర్ముటేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఒకటే సర్క్యులర్ పర్ముటేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. చూడండి 1 2 3 4. అర్థమైందా? సో ఇక్కడ 1 2 3 4 చూస్తే ఫస్ట్ ప్లేస్లో 1 ఉంది, లాస్ట్ ప్లేస్లో 4 ఉంది. ఇక్కడ 2 3 4 1 అంటే ఫస్ట్ ప్లేస్లో 2, లాస్ట్ ప్లేస్లో 1. ఈ విధంగా ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ అనే డిఫరెన్స్ తెలుస్తుంది. సర్క్యులర్ పర్ముటేషన్కి వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగ్ అంటూ ఏం లే. నువ్వు 1 నుంచి స్టార్ట్ చేస్తే తర్వాత 2 3 4 ఉన్నాయని తెలుస్తుంది. 3 నుంచి స్టార్ట్ చేస్తే 4 1 2 అని తెలుస్తుంది. 4 నుంచి స్టార్ట్ చేస్తే 4 1 2 3 అని అంటున్నాం. సో అంటే ఇది ఒకటే పర్ముటేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఏవైతే లీనియర్ పర్ముటేషన్స్ 4 ఉన్నాయో ఇవన్నీ కలిపి సర్క్యులర్లో అయితే ఒకే అరేంజ్మెంట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకేనా? అర్థమైందా రెండిటికి డిఫరెన్స్? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. సపోజ్ చూడండి, ఇక్కడ 4 డిజిట్స్ తీసుకున్నా, 1 2 3 4 అని. ఇక్కడ 3 డిజిట్ లీనియర్ పర్ముటేషన్స్ రాయండి. 3 డిజిట్ లీనియర్ పర్ముటేషన్స్. పర్ముటేషన్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, తర్వాత అరేంజ్ చేయాలి. 3 డిజిట్ అన్నారు కాబట్టి ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 4 డిజిట్స్ ఉన్నాయి. ఈ 4 డిజిట్స్లోంచి 3 డిజిట్స్ అనేవి సెలెక్ట్ చేయండి. ఫస్ట్ 1 2 3 సెలెక్ట్ చేసామనుకో, ఈ 1 2 3ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 1 2 3 2 3 1 3 1 2 అండ్ 1 3 2, నెక్స్ట్ 3 2 1. ఓకేనా? ఎన్ని వచ్చాయి? అండ్ 2 1 3. ఓకే, ఇన్ని విధాలుగా ఈ 3 డిజిట్స్ని అరేంజ్ చేయొచ్చు. అదేవిధంగా నేను 1 3 4 సెలెక్ట్ చేస్తే ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? 1 3 4 3 4 1 4 1 3 1 4 3 4 3 1 3 1 4. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ 2 3 4 సెలెక్ట్ చేస్తే ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? 2 3 4 3 4 2 4 2 3, నెక్స్ట్ 2 4 3 4 3 2 3 2 4. ఓకేనా? అర్థమవుతుందా? నెక్స్ట్ అదేవిధంగా 1 2 4ని సెలెక్ట్ చేస్తే ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు? 1 2 4 2 4 1 4 1 2 1 4 2 4 2 1 2 1 4. ఓకేనా? సో ఈ లీనియర్ పర్ముటేషన్ని ఇక్కడ 4 డిజిట్స్ ఇస్తే మనం 3 డిజిట్ లీనియర్ పర్ముటేషన్స్ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6. సో ఇవి 6 6 6 6, టోటల్ 24 లీనియర్ పర్ముటేషన్స్ వచ్చాయి. ఇదే విధంగా 3 డిజిట్ సర్క్యులర్ పర్ముటేషన్స్ అరేంజ్ చేయండి. 3 డిజిట్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఏ విధంగా ఉంటాయి? 3 డిజిట్స్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ 1 2 3 సెలెక్ట్ చేశాను అనుకో, 1 2 3ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు? 1 2 3. ఇది ఒక సర్క్యులర్ పర్ముటేషన్. నెక్స్ట్ 1 3 2. ఓకేనా? సో ఇంకేమైనా వస్తున్నాయా
లేదు, 2 పర్ముటేషన్సే వస్తున్నాయి సర్క్యులర్. అదే 1 3 4 సెలెక్ట్ చేస్తే ఎన్ని సర్క్యులర్ పర్ముటేషన్స్ వస్తాయి? 1 3 4. అదేవిధంగా 1 4 3. ఓకేనా, అర్థమవుతుందా? 2 3 4 సెలెక్ట్ చేస్తే ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయి? 2 3 4. ఒకటి, నెక్స్ట్ 2 4 3. సో 2 సర్క్యులర్ పర్ముటేషన్స్ వచ్చాయి. అదేవిధంగా 1 2 4 సెలెక్ట్ చేస్తే ఎన్ని పర్ముటేషన్స్ వస్తాయి సర్క్యులర్? 1 2 4. నెక్స్ట్ అదేవిధంగా 1 4 2. 2 సర్క్యులర్ పర్ముటేషన్స్. అంటే ఇప్పుడు 4 డిజిట్స్ ఇచ్చినప్పుడు 3 డిజిట్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఎన్ని వస్తున్నాయి? 1 2 3 4 5 6 7 8. టోటల్ ఎన్ని సర్క్యులర్ పర్ముటేషన్స్ వచ్చాయి? 8 సర్క్యులర్ పర్ముటేషన్స్ వచ్చాయి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ 1 2 3 అనే 3 డిజిట్స్ తీసుకుంటే మనం 6 వేస్లో అరేంజ్ చేయగలిగాం. కానీ సర్క్యులర్ పర్ముటేషన్కి వచ్చేసరికి ఓన్లీ 2 వేస్ అనేది అరేంజ్ చేయగలిగాం. ఓకే, సో లీనియర్ పర్ముటేషన్, సర్క్యులర్ పర్ముటేషన్ అర్థమైంది కదమ్మా? ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? లీనియర్ పర్ముటేషన్ అంటే ఏంటి, అదేవిధంగా సర్క్యులర్ పర్ముటేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే n ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు ఈ n ఆబ్జెక్ట్స్లోంచి 6 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిని ఎన్ని పర్ముటేషన్స్ కింద అరేంజ్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అనేది ఏ విధంగా ఫైండ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.